ఫ్రెండ్స్, పేరెంటింగ్ అనేది ఎప్పటి నుంచో ఒక కష్టమైన టాపిక్. బట్ ఈ మధ్యన పేరెంట్స్ మరింత ఎక్కువ కష్టపడి ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళి మరీ నేర్చుకుంటున్నారు. ఏంటంటే జెంటిల్ పేరెంటింగ్ అంటే పిల్లల్ని దెబ్బలాడకూడదు, కొట్టకూడదు, గట్టిగా మందలించకూడదు, వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్ కింద ఉండాలి. సో దట్ వాళ్ళ మనసులో బాధలు అన్నీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీతో ఒక ఫ్రెండ్లీగా ఉండొచ్చు అని. చాలా సరదాగా ఉంటుందండి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే ఎస్పెషలీ టీనేజ్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్రెండ్ కింద మాత్రమే చూస్తారు, రెస్పెక్ట్ చేయరు. సో నువ్వు నాకు సడన్గా ఇవన్నీ గైడెన్స్ నాకు ఇవ్వకు, నాకు తెలిసి నేను ఏం చేయాలో, నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు, ఫ్రెండ్లా ఉండు అని మీకు అన్నారు అనుకోండి, అప్పుడు ఎందుకు సడన్గా ఫీల్ అయిపోతున్నారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఫ్రెండ్ అని చెప్పినప్పుడు ఈరోజు వాడు ఏదో తప్పు చేస్తున్నాడు అని చెప్పి మీరు ఒక అమ్మ కిందో నాన్న కింద వాడిని మందలించాలని ట్రై చేస్తే వాడి బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు కదా. పేరెంటింగ్ అని అంటే పిల్లల్ని కొట్టేసి తిట్టిమని చెప్పట్లేదు, కానీ ఫర్మ్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్, ఇవి అన్నిటికంటే ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి జీవితంలో బోల్డ్ మంది ఫ్రెండ్స్ దొరుకుతారు, కానీ తల్లిదండ్రులు మాత్రం మీరు మాత్రమే ఉంటారు. చిన్నప్పటి నుంచి మీరు అప్పుడప్పుడు ఫర్మ్గా చెప్పినప్పుడు వాడు చేస్తున్న తప్పు అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. బ్లైండ్గా మీ మాట వినే రకమైన పేరెంటింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు మీరు చెప్తే వాళ్ళ బ్రెయిన్ ఆ రకంగా ట్యూన్ అయి ఉంటుందన్నమాట. లేదు, మా మమ్మీ చెప్పింది, సో నాకు ఇష్టం లేకపోయినా సరే అది చేస్తే నాకు తర్వాత మంచి జరుగుతుంది అని సబ్కాన్షియస్లీ వాళ్ళకి తెలుస్తుంది. అలా మీరు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత మీతో ర్యాష్గా మాట్లాడినా, లేదంటే సామాన్లు మీ పైన విసిరేసినా, కొట్టినా సరే ఆశ్చర్యపోకండి. ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా వింటున్నాం. పిల్లలు పేరెంట్స్ని కొడుతున్నారు. అది ఎందుకు వచ్చింది అని అంటే, ఆ పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యన ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, రెస్పెక్ట్ అండ్ లవ్ లేదు. కాబట్టి పిల్లలకి మీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు, మీ గైడెన్స్ అవసరం. మీరు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఈజీగా ఫేస్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ అవసరం. అలా జరగాలి అని అంటే మీరు చెప్పిన మాట పైన రెస్పెక్ట్ ఉండాలి, మీ పైన ట్రస్ట్ ఉండాలి.